అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 2:30 గంటలకు రామచంద్ర మిషన్ వద్ద ఎం వీరేష్ తెర్నేకెల్ గ్రామము దేవనకొండ మండలం అను ఒక స్నాచర్ని ఫ్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 7 కేసులు, ఫోర్టౌన్ పరిధిలో 1 కేసు చేసిన ముద్దాయిని అరెస్ట్ చేశాము. అతని వద్ద 210.75 గ్రాముల బంగారు స్వాధీనపరుచుకున్నాము. ఒక మోటార్ సైకిల్, నంబర్ లేని మోటార్ సైకిల్ కూడా టీవీఎస్ ఆర్సీజీ మోటార్ సైకిల్ని స్వాధీనపరుచుకున్నాము. కర్నూలు 3 టౌన్లోను 4 టౌన్లోను 2023-24 సంవత్సరాల్లో ఈ స్నాచింగ్లకు పాల్పడ్డాడు. స్నాచింగ్లు పాల్పడిన ఈ కేసుల విషయంలో నేర పరిశీలనప్పుడు జిల్లా ఎస్పీ గారు కర్నూలు శ్రీ బిందు మాధవ్ ఐపీఎస్ గారి ఆదేశముల మేరకు ప్రత్యేక బృందాలను డిఎస్పీ శ్రీ బాబుప్రసాద్ గారి పర్యవేక్షణలో 3 టౌన్ సిఐ, 4 టౌన్ సిఐ మరియు వారి సిబ్బంది అయినటువంటి ఎస్ఐ మన్మథ్ విజయ్, రెండు స్టేషన్ల క్రైమ్ కానిస్టేబుల్స్ వీరేష్, రంగారావు, కిషోరు మరి 4 టౌన్ కానిస్టేబుల్ కాద్రి వీళ్ళందరూ ఒక కంబైన్డ్ ఎఫర్ట్గా ఒక 10 రోజుల నుంచి వర్కౌట్ చేసి ఈ ముద్దాయిని క్లూ తీసుకొని వచ్చి ముద్దాయిని అరెస్ట్ చేసి ఈ కేసుల్లో మహిళల వద్ద నుండి దొంగలించుకుపోయిన ఈ యొక్క బంగారును స్వాధీనపరుచుకున్నాము. ముద్దాయిని అరెస్ట్ చేశాము. మోటార్ సైకిల్ని స్వాధీనపరుచుకున్నాము. మరియు కొంత బంగారుని ముత్తూట్ మరియు బ్యాంక్ ఆఫ్ బరోడాలో డిపాజిట్ చేశాడని తెలిసింది. తర్వాత మా బ్యాంకుని మరియు ముత్తూట్ ఫైనాన్స్ని సంప్రదించి అందులో కూడా ఉన్న బంగారుని రప్పిస్తాము. ఇతను మన దేవనకొండ గ్రామంలో దేవనకొండ మండలంలో తెర్నేకల్ గ్రామ నివాసి. కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల మన కర్నూలు నగరంలోనే అక్కడక్కడ నివాసాలు ఏర్పరచుకొని టెంపరీగా ఉంటూ ఈ దొంగతనాలు చేస్తూ వచ్చినారు. ఈరోజు అతన్ని అరెస్ట్ చేసినాము. రిమాండ్ కూడా పంపిస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.